ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనము 37వ కీర్తన ధ్యానం చేస్తూ ఉన్నాము. 37వ కీర్తన 7వ వచనంలో మనం ఉన్నాము. ఒకసారి 5, 6, 7 వచనాలు చదువుకొని వెళ్దాం. ఒకసారి చూడండి. ఒకసారి 5వ వచనం 4 నుంచి చదువుతాను. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకము. దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసనపడకము. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఒకసారి ఉన్న ఫలంగా తలలోంచి మోకరించండి. చేతులు ఎత్తగలిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. మా పరమ తండ్రి దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలము చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయడానికి మీ యొక్క చాచిన బాహును బట్టి మీకు వందనాలు. మా ఎడల కార్యం జరిగించు మీ యొక్క కృపాహస్తమును బట్టి, కనికరం కలిగిన మీ దయాహస్తమును బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయబోతున్నందుకు ముందుగా నమ్మి స్తుతిస్తున్నాము నాయన. మీకు వందనాలు. ఏకీవించిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఈ యొక్క సహవాసానికి యాడ్ అవ్వాల్సిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనల ద్వారా మేము అనేకులను సంపాదించుకోవడానికి, సోల్స్ని సంపాదించుకోవడానికి కృప దయచేయండి. రకరకాల కారణాలను బట్టి ఆగిపోయినటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి మీద మీ కనికరం ఉంచండి ప్రభువా. మీకు వందనాలు. ఆటంకపరిచే ప్రతి ఆటంకము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తొలగించి దూరపరిచి వాటి నుంచి అధిగమించడానికి అవసరమైనటువంటి శక్తిని, తాత్పర్యాన్ని, మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటూ మీ నామాన్ని గొప్ప చేస్తూ ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయబోతుందుకు ముందుగా నమ్మి స్తుతిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ దినపు మాట మాకు అనుగ్రహించమని అడుగుతూ స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. షాలోమ్. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్యం, ఈ రోజుకి సంబంధించిన 37వ కీర్తన 7th వర్స్ని అర్థం చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ 7వ వచనంలో యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. గడిచిన మొన్న మనము 2 రోజులు కూడా మౌనము అనే మాటని అర్థం చేసుకున్నాం. మౌనంగా ఉండడం అంటే ఏంటో అర్థమైంది. మౌనంగా ఉండడం అంటే దైవికంగా వాక్యం నుంచి అర్థం చేసుకున్నాం. ఇక దాని కంటిన్యూషన్ ఈరోజు చూస్తాం. అంతేకాకుండా తన మార్గమున వర్ధిల్లు అని చూసి, తన మార్గము అనే పదం ఎప్పుడు కనిపించినా, ఎప్పుడైనా సరే మార్గము అనే పదం కనిపించింది అనుకోండి, బైబిల్లో మనం చదివేటప్పుడు మార్గము అనే పదం కనిపిస్తే ఏది దేవుని మార్గం కాదో అది వ్యక్తిగత మార్గమై ఉంటుంది. ఆ వ్యక్తిగత మార్గం ఎప్పుడైనా సరే అది క్యారెక్టర్ ట్రైట్స్ని సూచిస్తుంది. అనగా ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాలను తెలియజేస్తుంది. దేవుని మార్గంలో నడుచుకోనమని ఆజ్ఞాపించిన వాడు, దేవుని మార్గంలో నడవమని తన పిల్లలకు ఆజ్ఞాపించిన వాడు అబ్రహాం. అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతూ 18వ అధ్యాయం 19వ వచనంలో ఆదికాండంలో చూస్తాం. నీతి న్యాయములు జరిగిస్తూ యెహోవా మార్గంలో నడుచుకొనవలనని తన పిల్లలకు, తన తరములకు, నెక్స్ట్ జనరేషన్స్కి అబ్రహాము ఆజ్ఞాపిస్తాడని నేను అబ్రహాముని ఎరిగి ఉన్నాను అంటాడు. ఆ మార్గం ఏదైతే ఉందో, నీతి న్యాయములు జరిగిస్తూ యెహోవా మార్గంలో నడుచుకుంటా అంటే మన మార్గాన్ని కాదని, మన మార్గాన్ని వదిలేసి
మన మార్గాన్ని, మన సొంత మార్గాన్ని విడిచిపెట్టి నేను అనే అహంకారపూరితమైన గర్వము వీటన్నిటిని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడిచేవాడు. ఇలా కాకుండా తన మార్గమును వర్ధిల్లువాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. సో మార్గము అంటే దేవుని మార్గమై ఉండాలి. అది కాక వేరే ఏ మార్గమైనా అది సొంత మార్గం, సొంత చిత్తం, సొంత అవగాహనతో కూడిన వెళ్ళే విధానం. అయితే అలాంటి మార్గంలో వర్ధిల్లుతూ ఎవరైనా కనిపిస్తే అలాంటి వారిని చూసి వ్యసనపడాల్సిన అవసరం లేదు. తర్వాత దురాలోచనలు అనగా ఈవిల్ థాట్స్ని, ఇందాక మనం అనుకున్నట్టుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచనలు, దురాలోచనలు, దుష్టాలోచనలు, ఆ ఆలోచనలు నెరవేర్చుకునేవాడు ఒకడు ఉంటే, అంటే ఆలోచనలు పుట్టినవి నెరవేర్చుకోవడం అసాధ్యం యాక్చువల్గా, కానీ అవి కూడా నెరవేర్చుకుంటూ, అంటే వాడి ఆలోచనలు వర్ధిల్లే విధంగా, అనగా ఆలోచనలు పుట్టిన ఆలోచన అనుకున్నది సాధిస్తూ జరిగించుకుంటున్నాడు అంటే అది ఒక రకమైనటువంటి సక్సెస్. కానీ ఆ సక్సెస్ని చూసి వ్యసన పడకము అని చెప్పే వచనం. 3 మాటలు ఇందులో మనకు రాస్తున్నాయి, 3 వాక్యాలు రాస్తున్నాయి. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. 2, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూసి వ్యసన పడకము. ఇందులో చేయడానికి ఏమో 4 విషయాలు ఉన్నాయి. చేయడానికి 4 విషయాలు: మౌనంగా ఉండడం, కనిపెట్టుకొనడం. మౌనముగా ఉండడం, కనిపెట్టుకొనడం. 2 వ్యసన పడొద్దు, చూచి వ్యసన పడొద్దు అనేవి 2. మొత్తం 4. మౌనముగా ఉండడం, కనిపెట్టుకొనడం, చూచి వ్యసన పడకము, చూచి వ్యసన పడకము. సరే, ఇక వాక్యంలోకి మనం, అనగా దీని యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే, ఆల్రెడీ మనం మౌనము అనే పదాన్ని ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం కనుక ముందుకు వెళ్దాం. మనం ఈరోజు మనము ముందుగా మౌనము అనే చోట ఊరక ఉండడము, బీ స్టిల్, బీ కామ్ అనే మాటలు మాట్లాడుకున్నాం. మౌనంగా ఉండడము అనే మాట. తర్వాత ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర మౌనంగా ఉండడం గురించి మాట్లాడుకున్నాం. మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టడం అంటే ఏంటో నిన్న మాట్లాడుకున్నాం. బీ సైలెంట్, బీ స్టిల్, టు సీజ్, ఇవన్నీ నిన్న మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు గమనించండి ఒకసారి. కనిపెట్టడం అనే మాటని, కనిపెట్టడం అంటే 3వ మాట, అంటే ఆ మొదటి వాక్యంలో ఉన్నటువంటి యెహోవా ఎదుట మౌనంగా ఉండి కనిపెట్టుట, హీబ్రూ భాషలో వెహిత్ కోలెల్ లో అని రాస్తుంది. ఆ మాటకి హిత్ కోలెల్ అనే మాటకి ఖుల్ ఆర్ హిల్ అనే పదంతో ఈ యొక్క పదం ప్రారంభమైనట్టుగా దాని యొక్క రూట్ వర్డ్గా చూస్తాం. అంటే కనిపెట్టడం అంటే అర్థం ఏంటి? మౌనంగా ఉండడం వరకు నిన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు కనిపెట్టడం అంటే ఏంటో మాట్లాడుకుంటాం ఈరోజు. ముందుగా కనిపెట్టడం అంటే లిటరల్గా టు వెయిట్ పేషెంట్లీ ఆర్ టు హోప్, నిరీక్షించడం అని అర్థం. కనిపెట్టడం అనే దగ్గర యెహోవా ఎదుట మౌనంగా ఉండడం అంటే మనం మళ్ళీ అజిటేషన్, అనగా మన నిరసన తెలపడం కాదు, మన అలిగి లేకపోతే ఒక నిరసన తెలపడం అనేది దట్ ఈస్ నాట్ ద రైట్ యాక్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. లేకపోతే ఈవెన్ మనుషుల ఎదుటైనా, దేవుని ఎదుటైనా. ఒకరు మనుషుల ఎదుట ఎలా ఉంటారో దేవుని ఎదుట కూడా అలాగే ఉంటారు. ఒకరు దేవుని ఎదుట ఎలా ఉంటారో మనుషుల ఎదుట కూడా అలాగే ఉంటారు.
అంటే దేవుని ఎదుట ఈ కృప వల్ల నాకు దొరికింది, ఈ భాగ్యం నీ ఎదుట నిలబడే అర్హత నాకు కృప వల్ల దొరికింది అనే ఆలోచనతో కనుక మనిషి ఉండగలిగితే, సరిగ్గా ఉండగలిగితే, మనుషుల ఎదుట కూడా ఇదిగో ఈ రిలేషన్ నాకు కృప వల్ల దొరికింది అనే దగ్గరే ఉంటాడు. లేదు టేక్ ఇట్ గ్రాంటెడ్, లేకపోతే ఇష్టానుసారంగా మనం ఉన్నామనుకోండి, లేకపోతే ఆ రిలేషన్ని మనము మన ఇష్టానుసారంగా కనుక మనము మన అవగాహనకి మనకు తోచినట్టుగా ఉండగలుగుతున్నాము అంటే, సో దేవుని దగ్గర కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్గానే ఉంటాం. కానీ ఇక్కడ మౌనంగా ఉండడము అనే మాటకి నిన్న జ్ఞాపకం చేశాను మరొకసారి. రకరకాల సందర్భాలు, దుఃఖకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు కల్పించబడ్డప్పుడు, వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సిన అవసరం వచ్చినప్పుడు, మరణం కావచ్చు, లేకపోతే ఏదైనా అది నేషనల్ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, ఏదైనా ఇబ్బంది కావచ్చు, జాతీయ సమస్య, వ్యక్తిగత సమస్య, కుటుంబ సమస్య, లేకపోతే ఎవరైనా మరణించినప్పుడు, ఎవరైనా పెద్దవాళ్ళు మరణించినప్పుడు, అలాంటి జరిగినప్పుడు బైబిల్ ఆచారంలో మనం చూస్తాం ఏంటంటే, వాళ్ళు తమ బట్టలు చింపుకున్నట్టుగాను, లేకపోతే బూడిదలో కూర్చున్నట్టుగా, ధూళి తలపైన వేసుకున్నట్టుగా, గోనె పట్ట కట్టుకున్నట్టుగా చూస్తాం. దీన్ని ఆ గోనె పట్ట కట్టుకోవడము, తల మీద ధూళి పోసుకోవడం, లేదా బూడిద వేసుకోవడము, ఇవన్నీ కూడా దీస్ ఆర్ నాట్ ద యాక్ట్స్ ఆఫ్ అజిటేషన్. నిరసన తెలపడం కాదు. దాని ఉద్దేశం ఏంటంటే, నేను దుమ్ము వంటి వాడను, ధూళి వంటి వాడను అని దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ పరిస్థితి నాకు కల్పించబడ్డప్పటికీ ఐ సరెండర్ మై సెల్ఫ్. యోబు చేస్తుంది అదే పని. యోబు అన్నీ పోగొట్టుకొని ఆ బూడిదలో కూర్చున్నట్టు. ఆ కూర్చున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, తనని తాను దేవునికి సరెండర్ చేస్తున్నాడు. దీన్ని మౌనంగా ఉండడం అని మాట్లాడుకున్నాం. మౌనంగా ఉండడంతో పాటు ఇంకొకటి కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ వచనము కేవలం మౌనంగా మాత్రమే ఉండమనట్లేదు. అజిటేషన్ కానీ, నిరసన కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటాం, ఈ అలిగి, లేకపోతే ఈ యొక్క దేవాన్ని నాకు నీ మీద కోపం వచ్చిందనో, లేకపోతే ఇదిగో నేను దుమ్ము వేసుకుంటున్నాను, ధూళి వేసుకుంటున్నాను, అవన్నీ అజిటేషన్ కాదు. అవన్నీ కూడా సరెండర్, సబ్మిషన్ అని అర్థం. తర్వాత రెండో విషయం మనము ఈరోజు చూసే విషయం ఏంటంటే, మరి నిరీక్షించడం, కనిపెట్టడము, విచ్ ఇస్ నథింగ్ బట్ నిరీక్షించటం, హోప్, టు హోప్ అని అర్థం. ఈ నిరీక్షణ అనే పదాన్ని ఏదైతే ఇక్కడ రాస్తున్న పదం ఉందో, యాక్చువల్గా నిరీక్షణ అంటానికి హీబ్రూలో వేరే పదం ఉంది. నిరీక్షణని హీబ్రూలో ఏమంటారు తెలుసా? ఎవరన్నా హీబ్రూలో నిరీక్షణ ఏమంటాం? హీబ్రూలో నిరీక్షణని ఏమంటాం? ఎవరులేరా? ఎక్స్క్యూజ్ మీ. హీబ్రూ భాషలో నిరీక్షణని ఏమంటాం? కొంచెం నిద్రలేస్తే దొరికిపోతుంది. మీరు మౌనంగా ఉండండి, నేను మౌనంగా ఉంటాను. నిద్రలేచారా? తిక్వా. కానీ ఇక్కడ కనిపెట్టడం అని చెప్పేటప్పుడు కూడా నిరీక్షించడం అనే పదం రాస్తుంది ఇక్కడ. టు హోప్ అనే దానికి ఇది ఇంకొక పదం. ఇది కొద్దిగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే వాక్యంలో వాళ్ళందరూ అలాగే అభివృద్ధి చెందుతారు, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పట్లేదు. సైలెంట్గా ఉండు, మౌనంగా ఉండు అనగా నీ నిరసనని, లేకపోతే ఇవన్నీ కాకుండా
నిరీక్షించు దేవుని బట్టి అని రాస్తుంది. ఆ నిరీక్షించు అని చెప్పేటప్పుడు తిక్వ అనే పదం లేదు ఇక్కడ. కానీ ఈ పదం చాలా స్పెసిఫిక్ పదం ఇది. వెహిత్ కొలెల్లో ఆ ఖోల్, ఆ కుల్ ఆర్ ఖిల్ అనే చెప్పే ఈ పదం ఏదైతుందో ఇది పెనవేసుకోవడము లేకపోతే అల్లుకొని ఉండడం అని అర్థం. మనకు తెలిసిన నిరీక్షణ అంటే కూర్చొని ఎదురు చూడడం. కానీ ఇక్కడ ఇందాక నుంచి ఏమో మౌనంగా ఉండడం అంటే సరెండర్ చేసుకోవడం, సబ్మిట్ చేసుకోవడం అని మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి సరెండర్, సబ్మిషన్తో పాటు ఇంకోటి యాడ్ అవుతుంది. అదేంటంటే పెనవేసుకొని ఉండడం, చుట్టుకొని ఉండడం. ఆ చుట్టుకొని ఉండడాన్ని హీబ్రూ భాష ప్రకారం, బైబిల్ ప్రకారం కనిపెట్టుము అనే మాటకి పెనవేసుకొని ఉండడం అని అర్థం. సరెండర్ చేసుకోవడం మాత్రమే కాదు, మౌనంగా ఉండడం అంటే సరెండర్ చేసుకోవడం అని మాట్లాడుకున్నాం. మరి నిరీక్షించడం అంటే పెనవేసుకొని ఉండడం, అల్లుకొని ఉండడం అని అర్థం. పెనవేసుకొని అల్లుకొని ఒక విల్ అంటే మామూలుగా నీటిలో ఇలాగా నీళ్ళన్నీ గుండ్రంగా తిప్పినప్పుడు నీళ్ళు దాని చుట్టూ అవి తిరుగుతుంటాయి చూసారా, అలాగా దేవుని దగ్గర కనిపెట్టుకోవడం అంటే దేవుని చుట్టూ అల్లుకొని ఉండడం అన్నమాట. దేవుని చిత్తం చుట్టూ అల్లుకొని ఉండడం అన్నమాట. అలా అల్లుకొని ఉండడం అనేది అల్లుకొని ఉండడం లేకపోతే చుట్టుకొని ఉండడం, పెనవేసుకొని ఉండడం, ఈ పదాల తర్వాత ఓపిగ్గా కనిపెట్టడం లేకపోతే నిరీక్షించడం అనే పదం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ మాట ఎంత వరకు మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ బట్ మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ అది. దీన్ని ఇంకో భాషలో ఒక రబనికల్ ఇంటర్ప్రిటేషన్ భాషలో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఈ వెయిట్ అనే దగ్గర మొదటి సమయలు గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి సమయలు గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి ఎవరినొకరు. అక్కడ దమ్ అనే పదము మళ్ళీ మనకు కనపడుతూ ఉంటుంది, అనగా వెయిట్ చేయడం అనే మాట. అంతేకాకుండా ఇంకో మాట ఏంటంటే ఇక్కడ అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కనుక, లేవియా కాండం 10వ అధ్యాయం 3వ వచనంలో, లేవియా కాండం 10వ అధ్యాయం 3వ వచనంలో అహరోను తన కుమారులు ఇద్దరు ఒకేసారి తన కళ్ళెదురుగా దేవుని మందిర పరిచర్యలో మరణించినప్పుడు అక్కడ రాస్తుంది ఆరోన్ వాజ్ సైలెంట్ అని రాస్తుంది. లేవియా కాండం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి ఎవరినొకరు చదవండి. లేవియా కాండం 10వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. అహరోను మౌనముగా ఉండగా. చాలు. ఆ మౌనంగా ఉండడం అన్న దగ్గర ఈ దమ్ మౌనంగా ఉండడం అనే మాట కనిపిస్తుంది. అంతేకాదు, ఆయన కేవలం మౌనంగా లేడు, దేవుని చిత్తానికి లేకపోతే దేవుని యొక్క ఉద్దేశంలోనికి కనిపెడుతూ ఉన్నాడు. ఎలాంటి నిరసన చెప్పట్లేదు, ఎలాంటి దుఃఖాన్ని ప్రకటించలేదు, చాలా మౌనంగా ఉన్నాడు. ఈ మౌనం అనే మాట యేసుప్రభు దగ్గర కూడా మనం చూస్తాం. బొచ్చు కత్తరించు వాని దగ్గరికి గొర్రె మౌనంగా ఉన్నట్టుగా తీసుకురాబడ్డట్టుగా ఆయన మౌనంగా ఉన్నాడు అన్నమాట. తర్వాత లామెంటేషన్స్, అదే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో, ఇట్ ఈస్ గుడ్ దట్ వన్ షుడ్ వెయిట్ క్వైట్లీ ఇన్ దిస్ మేనర్. ఒక్కసారి ఆ మాట కూడా చదవండి ఒకసారి. విలాప వాక్యంలో గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు
ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎస్, ఈ మౌనముగా ఉండడము, ఓపికతో కనిపెట్టడం లేదా నిరీక్షించడం రెండు కూడా ఒకటే విషయం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న సందర్భాలు అనగా, ఒకటి అహరోను తన కుమారులు మరణించినప్పుడు కావచ్చు, యోబు తనకున్నదంతా ఒక్కసారి కోల్పోయినప్పుడు కావచ్చు, లేకపోతే ఈ యొక్క విలాపవాక్యాలు 3:26 రాయబడిన మాటను బట్టి అన్నిట్లో కూడా కామన్ విషయం ఏంటంటే, మౌనంగా ఉండడం ఒక ఎత్తు అయితే నిరీక్షిస్తూ ఉండడం, అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హోప్. హిత్ ఖొలెల్, ఈ యొక్క వెహిత్ ఖొలెల్ అనే ఈ పదము దాని మీనింగ్ ఏంటంటే, ఐ విల్ బీ యాజ్ విక్డ్ యాజ్ హీ. ఇందాక మనం ఈ యొక్క వాక్యము అనగా 37వ కీర్తన 7వ వచనంలో, తన మార్గమున వర్ధిల్లుచున్నవాని చూసి వ్యసనపడకము, దురాలోచన నెరవేర్చుకున్న వాని చూసి వ్యసనపడకము. దీని అర్థం ఏంటంటే, ఏం చెయ్యనో చెప్తున్నాడు, ఏం చేయట్లేదో చెప్పే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం. డు నాట్ కంపీట్ అనగా, తన సొంత మార్గంలో పాప మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తి, తన దుష్ట ఆలోచనలు నెరవేర్చుకునే వ్యక్తి, వీళ్ళ సక్సెస్ని చూసి వ్యసనపడకము అని చెప్తూ దాన్ని అర్థం చేసుకోవడానికి, ఐ విల్ బీ యాజ్ విక్డ్ యాజ్ హీ. వాడు ఎంత దురాలోచన చేశాడో నేను కూడా అంతే దురాలోచనలు చేస్తాను. తర్వాత వాడు ఎలాగ అభివృద్ధి చెందాడో వాడికంటే నేను ఎక్కువ అభివృద్ధి చెందుతాను. అంటే వాడు చేసినట్టే నేను చేస్తాను, లేకపోతే దురాలోచనలు చేసేవాడితో నేను కూడా అంతకంటే ఎక్కువ దురాలోచనలు చేస్తాను, వాడిలాగే చేస్తాను. తన మార్గంలో తాను వర్ధిల్లుతున్నట్టుగా నేను కూడా వర్ధిల్లుతాను అని అనకుండా ఉండడమే మౌనంగా ఉండి కనిపెట్టడం. మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ మాటని. అంటే నెగిటివ్ పర్స్పెక్టివ్లో నుంచి దీన్ని అర్థం చేసుకోవడం. కనిపెట్టడం అనే మాట, నిరీక్షించడం అనే మాటకి పెనవేసుకొని ఉండడం అని అర్థం. పెనవేసుకొని ఉండడం, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే చుట్టుకొని ఉండడం, అల్లుకొని ఉండడం అని అర్థం. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి ఒకసారి. ఫిలెమోను పత్రిక ధ్యానం చేసేటప్పుడు ఫిలెమోను గురించినటువంటి విశ్వాసం గురించి పౌలు మాట్లాడుతూ అంటాడు, యేసు ప్రభు ఎడల నీ విశ్వాసము, సమస్త పరిశుద్ధుల ఎడల నీ విశ్వాసం అంటాడు. అంటే దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు, దేవుని ఎదుట దేవుని మీద నీకు విశ్వాసం ఉంది, అట్ ద సేమ్ టైం నీకు మనుషుల మీద కూడా విశ్వాసం ఉంది, పరిశుద్ధుల ఎడల కూడా నీకు విశ్వాసం ఉంది అంటాడు. చాలాసార్లు మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, వి బిలీవ్ ఇన్ గాడ్ బట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ పీపుల్. మనుషుల్ని నమ్మలేము. నేను ఎవరిని నమ్మను అనే మైండ్ ఏదైతుందో, వీఆర్ మిస్సింగ్ సంథింగ్. దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన ఒక వ్యక్తిని నేను నమ్మలేకపోతే అదృశ్య దేవుని ఎలా నమ్మగలం? సో నా పాయింట్ ఏంటంటే, పర్టికులర్గా ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఇక్కడంటే, వాడు దురాలోచనలు చేసినట్టుగా నేను కూడా దురాలోచనలు చేస్తాను, వాడు తన మార్గంలో వర్ధిల్లుచున్న వాని ప్రకారం నేను కూడా అలాగే నేను కూడా చేస్తాను అని కాంపిట్ అనగా వాళ్ళతో పోటీ పెట్టుకొని వెళ్ళక నిరీక్షించడం, దేవుని ఎదుట నిరీక్షించడం, పెనవేసుకొని అల్లుకొని అనగా దేవుణ్ణి హత్తుకొని అల్లుకొని అంటాం కదా, అనగా అల్లుకొని హత్తుకొని చుట్టుకొని లేకపోతే పెనవేసుకొని ఉండడం, విచ్ ఇస్ నథింగ్ బట్ అంటుకట్టబడడం అని అర్థం. అంటుకట్టబడ్డ తర్వాత అవి రెండు కూడా డిటాచబుల్గా మారిపోతాయి. అనగా అవి రెండు కూడా జీవము యొక్క కనెక్షన్, అనగా దీని జీవము దాని జీవం రెండు కలిసిపోయాయి. అలాగా దేవునితో మనము అంటుకట్టబడాలి, లేకపోతే దేవుని జీవం, ఇదిగో నిజమైన ద్రాక్షవల్లి నేను తీగలు మీరు అని చెప్పినప్పుడు, ఆ నిజమైన ద్రాక్షవల్లిలో అంటుకట్టబడడం అనే అంశాన్ని అనుభవించాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు క్లీవ్ అవర్ ట్రైబ్. అందుకే వాక్యంలో మనం చదువుతాం, డు నాట్ క్లీవ్ యువర్
డు నాట్ లీవ్ యువర్ ట్రైబ్ అని రాసి ఉంటుంది. అనగా నీ గోత్రాన్ని నువ్వు విడవకూడదు అనేది ఒక ఆజ్ఞ. లేదా ఇంకో మాటలో చెప్పాలంటే వీ హ్యావ్ టు ఈ నిరీక్షణ అనేది, అనగా ఈ హోప్ అనేది అల్లుకొని ఉండేది, పెనవేసుకొని ఉండేది. నేను దేవునితో పెనవేసుకోవాలి అంటే రూత్ ఒక మాట ఏమంటుందంటే, నేను నీ దేవుడే నా దేవుడు అని చెప్పకుండా డైరెక్ట్గా చెప్పట్లేదు ఆ మాట. నీ దేవుడే నా దేవుడు అనట్లేదు, నీ జనమే నా జనము అన్న తర్వాత, అంటే మొదట ఇశ్రాయేలు జనముతో తను పెనవేసుకోవాలంటే, ఇశ్రాయేలు జనాన్ని హత్తుకోవాలంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి నయోమిని హత్తుకొని ఉండాలి. రూతు నయోమిని హత్తుకుంటే, ఆ తర్వాత ఇశ్రాయేలును హత్తుకుంటే, ఇశ్రాయేలు దేవుని హత్తుకుంటుంది. దాన్ని అంటే పెనవేసుకోవడం అనే మాటకి, లేకపోతే నిరీక్షించడం అనే మాటకి ఘోరమైనటువంటి దుర్మార్గపు పనులు చేసేవారు, లేకపోతే తమ మార్గములను పాడు చేసుకునేవారు, లేకపోతే అవినీతి పరులు కావచ్చు, ఇంకా దుష్ట ఆలోచనలను నెరవేర్చుకునేవారు కావచ్చు. వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా అదే దారిలో వెళ్తాను అనకుండా, దేవుని యొక్క అంటే ఇప్పుడు నేను దేవుడు, ఇంకెవరు నాకు అవసరం లేదు అనే మాట, దాని గురించి ఈ అత్తుకొని ఉండడం, లేకపోతే పెనవేసుకొని ఉండడం గురించి మాట్లాడుతూ ఉన్నాను. కనిపెట్టడం అంటే అర్థం ఏంటో చెప్తున్నాను. కనిపెట్టడం అంటే కేవలం ఓన్లీ దేవుడు నేను అని చెప్పేసి దేవుని సన్నిధిలో కూర్చోవడం మాత్రమే కాదు. రూతు మొదట నయోమిని పెనవేసుకొని ఉండాలి. నయోమి తర్వాత నయోమి నుండి ఆ యొక్క సమాజాన్ని పెనవేసుకొని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గమనించండి ఒకసారి, బోయాజ్ అంటాడు, నీవు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, స్టే హియర్ అంటాడు. ఈ పని వాళ్ళను పెనవేసుకొని ఉండు, ఈ పని వాళ్ళ మధ్యలో ఉండు అంటాడు. అంటే వాళ్ళు ఎక్కడ కోతగా వస్తున్నారో అక్కడికే వెళ్ళు, అంటే వాళ్ళతో కనెక్ట్ అయి ఉండమంటున్నాడు, పెనవేసుకొని ఉండమంటాడు. ఈరోజు చాలా వరకు ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధిని మనం మిస్ అయ్యే ప్లేస్ ఎక్కడంటే ఈ పెనవేసుకోవడం అనేది లేకపోవడం. ఈ నిరీక్షణ అనగా వి ఆల్ హోప్ ఇన్ ద లార్డ్, దేవుణ్ణి బట్టి మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. కానీ ఆ దేవుని నిరీక్షణ ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఉంటుంది. ఎక్కడ అంటే ఒకటి ఆత్మీయ సహవాసాన్ని హత్తుకొని ఉండడం, ఒక ట్రైబ్ని హత్తుకొని ఉండడం, ఒక కమ్యూనిటీని హత్తుకొని ఉండడం. తర్వాత రెండవ విషయం ఏంటంటే అంటే నిరీక్షణ అనే పదంలో, నిరీక్షణ అనే ఒక్క పదంలో ఏమేమి ఉండకూడదో ఏమేమి ఉండాలో ఒక కంక్లూజన్ నేను మాట్లాడుతూ ఉన్నాను. 7వ వచనం యొక్క కంక్లూజన్ ఇదంతా కూడా. 37వ కీర్తన 7వ వచనం యొక్క కంక్లూజన్ వచ్చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. నిరీక్షించేటప్పుడు నిరీక్షణ అనే పదానికి పెనవేసుకోవడం, అల్లుకొని ఉండడం, హత్తుకొని ఉండడం, లేకపోతే దాని చుట్టూ దాని చుట్టూ పెనవేసుకొని తిరిగి ఉండడం అన్నమాట. అయితే ఒక వాటర్ సంబంధించినటువంటి ఒక దాంట్లో మనము రౌండ్గా వాటర్ని తిప్పామనుకోండి, చేయి వదిలేసిన తర్వాత కూడా అది దాని చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే దాన్ని వర్ల్, లేకపోతే దాన్ని ఏమంటామంటే తెలుగులో ఏమంటారు, అది ఆ మధ్యలో ఇలా తిరిగేటప్పుడు వస్తుంది కదా, సముద్రంలో లేకపోతే పెద్ద పెద్ద దాంట్లో అయితే సుడిగుండాలు అంటాం. ఆ సుడులు తిరగడం అంటాం చూసారా. ఆ సుడులు తిరగడం అనే మాట నుండి ఈ నిరీక్షణ అనే పదం పుడుతుంది. అంటే ఆ సుడులు తిరిగేటప్పుడు మనం మళ్ళీ తిప్పాల్సిన అవసరం లేదు, సెకండ్ టైం మళ్ళీ తిప్పాల్సిన అవసరం లేదు. అది దానంతట అదే ఒకదానికొకటి పెనవేసుకున్నట్టుగా అల్లుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ తిరగడాన్ని, ఆ సుడులు తిరగడాన్ని, లేకపోతే ఆ పదంలో నుండి, ఖల్ అనే పదంలో నుండి ఈ యొక్క నిరీక్షణ అనే పదం పుడతాం. ఒక 3 పేట్ల తాడు అంటాం. 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదు, ఎందుకంటే అందులో ఉన్న 3 పేట్లు ప్రతి పేటు ఇంకో పేటుతో పెనవేసుకున్నది. 3 పేటుల తాడు త్వరగా తెగిపోదు అనే విషయం అంటే అది కూడా ఒక టైంకి తెగొచ్చేమో, కానీ తెగిపోకుండా ఉండటానికి అవకాశం ఉంది.
అలా తెగిపోకుండా ఉండటానికి ఉన్న ఒకే ఒక ఆధారం ఏంటంటే ప్రతి పేటు ఇంకొక పేటుతో పెనవేసుకొని ఉంటుంది. అలాగే మనం కూడా నేను దేవునితో పెనవేసుకోవాలంటే దేవుని సమాజంతో పెనవేసుకున్నాడు. దేవుడు కోరుకునే సమాజం, దేవుడు కోరుకునే మనుషుల నుంచి దేవుడు కోరుకునే నిరీక్షణ సంబంధమైనటువంటి జీవితం అది. సో ఫైనలీ దుష్టులలాగా వాళ్ళ ఆలోచనలు నెరవేర్చుకుంటున్నట్టుగా నేను కూడా నా ఆలోచనలు నెరవేర్చుకుంటాను. వాళ్ళ మార్గంలో వెళ్ళినట్టుగా, వాళ్ళ మార్గంలో వాళ్ళు అభివృద్ధి చెందినట్టుగా నేను కూడా అదే మార్గంలో వెళ్తాను, నేను కూడా అభివృద్ధి చెందుతాను అని ఆలోచించక, అని అనుకోనక, ఆయన ఎదుట నీ అజిటేషన్, నీ సమ్మె, నీ నిరసన, నీ యొక్క ఉన్నటువంటి దాన్ని తెలియజేయక సరెండర్ చేసుకొని, సబ్మిట్ చేసుకొని దేవుణ్ణి, దేవుని సమాజాన్ని హత్తుకొని ఉండట, ఇది ఈ యొక్క 7వ వచనం యొక్క కంక్లూజన్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని. పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి మీ యొక్క గొప్ప నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. 37వ కీర్తన 7వ వచనాన్ని ఇది మనం మాట్లాడుకోవడానికి కృపనిచ్చారు. మీకు వందనాలు. విన్న మాటలు మా అందరి హృదయాల్లో స్థిరపరచండి ప్రభు. మౌనంగా ఉండడం అంటే ఏంటి? నిరీక్షించడం, కనిపెట్టడం అంటే అర్థం ఏంటి? హత్తుకొని ఉండడం, పెనవేసుకొని ఉండడం అంటే అర్థం ఏంటో మాకు ప్రత్యేకంగా బోధపరిచినందుకు మీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం నాయన, మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నాతో పాటు ఈ ఉదయకాలం ఏకీపించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారందరి మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఈ జూమ్లోను, ఆన్లైన్లో, యూట్యూబ్లో ఏకీపించిన వారందరి కోసం ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఏ ఛాలెంజెస్ గుండా వెళ్తున్నారో వాటన్నిటిలో ఎలాంటి వ్యక్తిగత అనుభవం కలిగి ఉండాలో ఈ 37వ కీర్తన ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడుతున్నారు. ఆ మాటలు కేవలం విని వదిలేసేవారం కాక ఈ రోజంతా ఈ మాట మీద, మేము విన్న మాట, మేము నేర్చుకున్న మాట మీద దృష్టి పెట్టడానికి, ఆలోచన పెట్టడానికి ప్రతి ఒక్కరికి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ కార్యములు ఒక్కొక్కరి ఎడల విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలము ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నానైనా దీవించండి, ఆశీర్వదించండి. ఘనమైన మీ కార్యములు ఒక్కొక్కరి ఎడల అంతకంతకు జరిగించండి. విన్న వాక్యమును స్థిరపరిచే సూచక్రియలు, మహత్కార్యాల, అద్భుతాలు, ఘనకార్యాల చేత ఏకీవించిన ప్రతి ఒక్కరిని నింపుమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని హత్తుకొని పెనవేసుకొని సమాజమును, సంఘమును, ఆత్మ సంబంధమైనటువంటి సహవాసాన్ని హత్తుకొని పెనవేసుకొని నడిచే ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఘనకార్యాలు, మహత్కార్యాలు, అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితాలు అంతకంతకు జరిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినపు ఛాలెంజెస్ అన్నింటిలో మీ బిడ్డలకు అత్యధికమైన విజయం దయచేయమని స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాల వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.